నేను ఇందాక అన్న పాయింట్ వేరేగా తప్పిపోయిందండి. మీరు మంచి ప్రైమ్లో ఉన్నారు, మొదటి మ్యారేజ్ ఫెయిల్ అయినప్పటికీ కూడా తర్వాత మంచి ప్రైమ్లో ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉండేవారు, అండ్ యూఆర్ ఏ బిజీ యాక్ట్రెస్ ఆల్ ద వైల్. పోనీ ఏదో మీరు నాన్ ప్రొడక్టివ్ కాదు, ప్రొడక్టివ్గా మంచి కెరీర్లో ఉన్నారు. ఎవరు మీకు ప్రపోజ్ చేయలేదండి? లేదు, ప్రపోజ్ చేయడాలు, పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసే మహానుభావులు ఎవరు దొరకలేదు. ఉంచుకుంటామని వచ్చిన వారే కానీ ఉంచుకుంటామని అడిగారు, చాలామంది అడిగారు. ఉంచుకోవడాలు నాకు వద్దు నాయన, మీరే ఉంచుకోండి, నన్ను ఇలా వదిలేయండి అని చెప్పాను. ఓకే ఓకే. సో ప్రతి దాన్ని మీరు ఎంత న్యూట్రల్గా, ఎంత వేదాంతపరంగా తీసుకుని ఈ లైఫ్ని, అంటే మీ జీవితం దగ్గర నుంచి ఎవరైనా ఈ రోజున మీ తోటి నటినట్లు కానీ నూతన తరం కానీ నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలండి? నేను ఎవరిని నేర్చుకోమని చెప్పనండి. రోల్ మోడల్ కాదు. మీరు ఒక రకంగా రోల్ మోడలే, మీరు కాదన్నా కూడా. ఎలా అంటే ఎన్ని షాక్స్ వచ్చినా, ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు స్టడ్ ఫాస్ట్గా, రాక్ స్టడీగా కెరీర్లో నిలబడ్డారు. ఈ రోజున మీరు ఏదో ఒక శక్తి నన్ను నిలబెట్టింది నాగేంద్ర. నాకుగా నేను నిలబడాల. అది నేను చేసుకున్న పుణ్యమా, పూర్వజన్మ సుకృతమా, నా మంచితనమా ఏది తెలియదు నాకు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకునే మనిషిని. నాకున్నా లేకపోయినా, ఉంటే ₹1 దానం చేస్తాను, లేకపోతే ఒక ముద్ద పెట్టి పంపిస్తాను, భోజనం అన్నా చేసి వెళ్ళండి అని. అది నాకు జన్మతః నా తల్లిదండ్రి నేర్పిన సంస్కారం, అంతే. అదొకటి నాకు నేర్పించారు వాళ్ళు. కానీ ఇప్పటికి కూడా తల్లిదండ్రులను తలుచుకుని, అయ్యో, వాళ్ళకి ప్రతి సంవత్సరం వాళ్ళకి ఆబ్దికాలు పెడతాను. అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెడితే నేను వెళ్ళి దగ్గరుండి పెట్టిస్తాను, నేనే ఖర్చు పెడతాను. బంగారాలు మీ అర్థం, అసలు ఆ విషయంలో డౌటే లే. అయితే నేను అనేది అదేనండి, ఇందాక మీరు అన్నమాటకి నాకే మనసు చిక్కుమనిపించింది. ఇది ఉంచుకుంటామని అడిగారు. అవును అవును. అది అలాంటి రిలేషన్స్లో మీరు ఎక్కడైనా నలిగారండి? నేను నలగలేదండి అస్సలు. చాలా అదృష్టవంతురాలి నేను నలగలేదు. దూరంగా ఉన్నారు. నాకు తల్లిదండ్రులు పెద్ద ఎంకరేజ్ చేయాలి. ఈ పెళ్ళి అయిపోయింది కదా, నీకు తోడు కావాలి కమ్మా, ఇంకో పెళ్లి చేసుకో అని. నాకు ఆలోచన రాలేదు. వాళ్ళు ఎందుకు చెప్తారు, మీకు తోడు ఉంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారు? అలాంటి వ్యక్తి తారసపడలేదు, ఇంకా ఆలోచన లేదు మైండ్లో. సో అన్నిటికీ దూరంగా ఒక ఘనీభవించిన పదార్థంలా అలా ఎలా ఉండగలుగుతున్నారండి? ప్రశాంతంగా ఉన్నాను. ప్రశాంతంగా, చాలా గ్రేట్. ఇప్పుడు ఈ టీవీ సీరియల్స్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం మీరు కలివిడిగా ఉన్నాను. ఇప్పుడు టీవీ సీరియల్స్ కూడా ఏమి లేవండి, అన్ని మానేసేసాను. ఏం చేయడల్లా. ప్రేమంత మధురం 3 yearsగా చేశాను, ఇప్పుడు అది కూడా మానేశాను. ఇంకా రెగ్యులర్ సీరియల్స్ వచ్చినా ఒప్పుకునే ఇదిలో లేను, చాకరీ చేయలేను. చాలా టెన్షన్ అది. ఏదైనా గెస్ట్గా అన్నపూర్ణ వాళ్ళు పిలుస్తూ ఉంటారు త్రినయనిలో, నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఆ సెట్ పాజిటివ్గా అనిపిస్తుంది, అక్కడికి వెళ్తాను. వాళ్ళదే మావారి మాస్టర్ ఉంది, అక్కడ పనిచేస్తాను. గెస్ట్ ఇప్పుడైనా రెమ్యూనరేషన్ ఏమైనా పెంచారా, లేకపోతే వాళ్ళు ఏముండదు, నేను చాలా రీజనబుల్గా అడుగుతాను. సినిమా అయితే పర్ డే ఎంత, సీరియల్ అయితే పర్ డే ఎంత, వాళ్ళు సంతోషంగానే ఇస్తారు. అమ్మ అంత నాకు కొంచెం తగ్గించండి అమ్మ అని ఎవరు అడగరు. అంటే తగ్గించేలాగా నేను మాట్లాడను, అంత హైలో అడగను. నాకు ఏది కావాలో అదే అడుగుతాను. ఎందుకంటే ఇవాళ రేపు టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసేవాళ్ళు మామూలుగా చిన్న 1-2 సీరియల్స్లో వచ్చిన వాళ్ళే చాలా డిమాండ్ చేస్తున్నారు. నేను చూస్తున్నా నా కళ్ళ ముందర, మా పిల్లలందరూ పనిచేస్తూ ఉంటారు కదా, అసలు ఏం మాట్లాడతారో వాళ్ళు. అసలు ఇంత కూడా మొహమాటం లేకుండా కాస్ట్యూమ్స్ ఇవ్వండి, ఏదన్నా మంచి అకేషను అంటే మాకు కాస్ట్యూమ్స్ ఇవ్వండి, మేము కొనుక్కోం అంటారు. డిమాండ్ చేసి తీసుకుంటారు. అవును, ఇచ్చేవాళ్ళు కూడా ఛానల్ వాళ్ళు కొంతమందికి అలాగే ఇస్తున్నారు. అంటే మరి ఇంకా తప్పనిసరి పరిస్థితులు కదండి, ప్రొడ్యూసర్ అవాయిడ్ చేస్తారు. నేను ఎప్పుడు అలాగా డిమాండ్ చేయలేదు. మీరు ఎవరిని డిమాండ్ చేయలేదు, అందుకే అడిగాను ప్రత్యేకంగా. ఇప్పుడైనా అడుగుతున్నారా, లేకపోతే ఇప్పుడు కూడా వాళ్ళు ఏం లేదు, రీజనబుల్ అమౌంట్స్. పోన్లేండి, సంతోషం. ఇదొక్కటి ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దానిలో సంతోషం కలిగించే విషయం ఇదొకటి. ఏంటంటే నేను అడుగుతున్నాను, నాకు ఇంత కావాలి అని అడుగుతున్నాను. లేదు, నేను అడిగేది జీవితం మీకు బాగానే నేర్పిందండి. అవునా? మరి లేకపోతే ఇంతవరకు వచ్చి మీరు అడగడం వరకు వచ్చారంటే. కారుల్లో తిరిగిన మా జయలలిత గారు ఇప్పుడు ఆటోల్లో తిరగడం, అసలు నోరెత్తి అడగడం తెలియని జయలలిత గారు నాకు ఇంత కావాలని అడగడం, ఇదంతా మాకు చాలా ఒక విచిత్రంగా. లావిష్ లైఫ్ చూశాను, లో లైఫ్ చూశాను.
అంటే మరీ అంత అంటే రోజు గడవని పరిస్థితులు ఏమైనా చూసారు? రాలా అది చాలా నేను అదృష్టం చేసుకున్నది లేదు. అలా రోజు గడవని పరిస్థితులు కాకపోయినా కూడా నాగబాబు గారు నాకు పిలిచి సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటా, ఆయన నాకు దేవుడు అనేసి. జయ ఉందామ్మా లేదమ్మా, ఏదో కేఫ్లో కూర్చుని ఉంటారు, రా ఒక కాఫీ తాగు, కవర్ తీసుకెళ్ళు అంటారు. ఎవరు నాకు అంత హెల్ప్ చేయలే. ఆయన బావ అని పిలుస్తాను. ఈ మధ్యకాలంలో ఆయన పెద్ద టచ్లో లేరు. అదే ఆయన వేరే పొలిటికల్ యాక్టివిటీలో మనము పెద్ద డిస్టర్బ్ చేయకూడదు అంతే. చాలా మీకు ఉన్న ఏదో గంగిగోవు పాలు గరిటెడైన ఉన్న చాలంటారే, అలాగే మీకు ఒక చిరంజీవి గారి ఆదరణ ఉంది, ఒక నాగబాబు గారి ఆదరణ ఉంది. ఉన్న ఆదరణ వాళ్ళ వరకు వెళ్ళే స్థితి ఇంకా రాదు అని కూడా అనుకుంటాను. చాలా అసలు ఇది చాలా గొప్ప హర్షణీయమైన విషయం అండి మా అందరికీ కూడా. ఎందుకంటే మిమ్మల్ని మొదటి నుంచి చూసిన వాళ్ళుగా మాకు కూడా కొంచెం గర్వంగా ఉంది ఈ క్షణం. మీ అందరి ఆశీస్సులు, అందరి అభిమానాలే ఇలాగ ఈ రోజున ఇలాగ నిలబెట్టాయి అంటే, నన్ను ఇలాగ మీ ముందర కూర్చోబెట్టాయంటే ప్రేక్షక దేవుళ్ళు, మీడియా వారు. నేను ఒక జర్నలిజం ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని. ఎస్ నేను అందుకే మీ జీవితం రాబోయే రోజుల్లో మీరు ఒక బ్యాడ్ మెమరీగా మిగలలేదు మాకు. సావిత్రి గారు అలాగా ఆవిడ సినిమాలు చూసి ఆవిడ జీవితం అలాగైందని బాధ అనిపిస్తుంది. శారద గారు కూడా ఆవిడ మ్యారీడ్ లైఫ్ కూడా, ఆవిడ ఆర్టిస్ట్గా ప్రొఫెషనల్గా గెలిచారు కానివ్వండి, ఇంట్లో పర్సనల్గా గెలవలేదు. ఆవిడ ఎంత ఫైట్. మలయాళంలో 100 సినిమాలు యాక్ట్ చేసిన మహానటి, మామూలు ఆవిడకి మహానుభావులు. వాళ్ళందరూ దేవతల దేవుళ్ళే నాకు, పాత వాళ్ళందరూ. అదే మీరు దేవతలు దేవుళ్ళు వాళ్ళందరూ మీకు, మీరు ఒక్కరే అందరికీ దేవతలు దేవుళ్ళ కనిపిస్తారు ఇంటర్వ్యూలు చూసిన తర్వాత. ఎందుకంటే చిన్న చిన్న నిరాశలకి, చిన్నపాటి సెట్ బ్యాక్లకే సూసైడ్లు చేసుకుని చచ్చిపోతున్నారు టీవీ ఆర్టిస్టులు. తల్లిదండ్రులకి ఎంత బాధ కదా అసలు చిన్న వాటికి అనమాట. ఏదో లవ్ ఫెయిల్ అయిందని వెంటనే మంచి చెప్పపోయినా కూడా వాళ్ళకి అది చెడులాగానే అనిపిస్తుంది. చాలా సెన్సిటివ్ అయిపోయింది జనరేషన్. భయపడుతున్నారు ఇప్పుడు జనరేషన్ ఏమన్నా అంటానికి, తల్లిదండ్రులే పిల్లల్ని ఏమన్నా అంటానికి భయపడుతున్నారు. ఆ దుస్థితి రాకూడదు. కానీ మీలాగా బోల్డ్గా నిలబడడం రావాలి. అది చిన్నదేదో జరిగిందని ఈ మధ్య రోజుల్లో చాలా మంది టీవీ ఆర్టిస్టులు చచ్చిపోవడం మనం చూసామండి. ఏదో లవ్ ఫెయిల్ అని, లేకపోతే ఏదో మిస్అండర్స్టాండింగ్స్ పెట్టుకోవాలి, లేకపోతే కెరీర్ నిలబెట్టుకోలేకపోవడం, ఇవన్నీ అంతే. దేవుడు ఎవరికి ఏది రాసి పెట్టి ఉంటే అదే. సో మీకు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్న రాతని మార్చి ఇంకా చాలా గొప్ప రాత రాసి మా జయలలిత గారు ఇంకా కలకళలాడుతూ కలకాలం మంచి ఇలా కాకుండా ఇలాగే చెయ్యి ఉండేటట్టుగా, అదే నా కోరిక. ఆరోగ్యంగా ఉండాలి, 10 మందికి పెట్టే శక్తి ఉండాలి, మంచి వేషాలు మళ్ళీ మీరు చెయ్యాలి, రావాలి. ఇష్టమే సినిమాల్లో మంచి వేషాలు, మంచి అమ్మలు. కానీ మీరు చిన్నది మెయింటైన్ చేయకుండా మీరు మరి అడగందే అమ్మైనా పెట్టదన్న సామెత ఊరికే తెలియదు నాగేంద్ర. ఇప్పుడు తెలియదంటే కుదరదండి. తెలియదంటే ఎట్లా? నేను ఈ ఒక్క విషయంలో మాత్రం మీతో నేను వాదిస్తా. తెలియదంటే ఎలా కుదురుతుందండి? మనం ఉన్నది సినిమా ఇండస్ట్రీలో, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ప్రతి వాళ్ళకు ఒక పిఆర్ అని. నాకు సీరియల్లో వేసే ఒక కొడుకు విజయ్ అనేసి, వాడు ఒకసారి అమ్మ ఆఫీసులకు తీసుకెళ్తాను, నాకు 4-5 తెలుసు మంచి డైరెక్టర్లు అని 4-5 ఆఫీసులకు తిప్పాడు నన్ను. వాళ్ళంతా ఆశ్చర్యంగా చూసారు, కానీ ఈవిడ ఆఫీస్కి వచ్చింది ఏంటని ఒకళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వలా. మీరు ఆఫీసులకు వెళ్ళినా కూడా ఆఫీసులకి వెళ్ళక్కర్లేదండి. మీకన్నా ఒక మేనేజర్ కనిపిస్తే ఏమన్నా వాళ్ళకి ఐడియా ఉంటుందేమో. మీరు అమాయకులే, అతను మరీ అమాయకుడు. ఇప్పుడు మీరు నార్మల్ గా ఒక మేనేజర్ ని మీకు ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఈ రోజు వరకు నాకు మేనేజర్ అంటే ఏంటో తెలియదు. అది ఇప్పుడు నేర్చుకోవాలి కొన్ని. మీరు బిఏ రోమన్ వైలియర్ రోమ్ అని కొన్ని తెలుసుకోండి. కూడా తెలియదు నాకు. మరి రోమ్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం, హైదరాబాద్ తగ్గట్టుగా ఉండాలి. అనకాపల్లిలో ఉన్నప్పుడు అనకాపల్లిలో 2003లో వచ్చాను. ఇవాళ ఏంటి ఇది 2023 సంవత్సరాలు అయింది వచ్చి, ఏమీ నేర్చుకోలేదు. చాలా మీరు కూడా బంగారమే, మామూలు బంగారం కాదు. అందుకని అవన్నీ కొన్ని చిన్న ఏర్పాట్లు, చిన్నవి, పెద్దవి మార్చేసుకుని మీరు కారేసుకున్నది అని ప్రతి ఆఫీస్ అది అక్కర్లేదు. కానీ ఒక చిన్న ప్రయత్నం వాళ్ళకి. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఎవరి నెంబర్లు తెలియవు ముందు. నాకు మీకు మాట చెప్తున్నానండి, రుద్రం కోటే ఉంది. మీరు దాని గురించి ప్రమోషన్లకు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారా లేదా? ఇంటర్వ్యూలకు వెళ్తున్నాను. ఎక్కనే ఆఫీస్ లేదు, దిగనే ఆఫీస్ లేదు. అది ఎందుకు వెళ్తున్నారు? అందరికీ తెలియాలి. ఇది బాగుంది. సినిమా రిలీజ్ ముందు సక్సెస్ మీట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లను పెడతారు.
ఎందుకు ఇలాంటి సినిమా ఒకటి వస్తున్నది అని పబ్లిక్కి తెలియాలి. దీనిలో ఎన్ని బాధలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది నాయన. ఒక కాలంలో చెన్నైలో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేశాను ఆ పెళ్లి సినిమా, తమిళ్లో అవల్ వరవాళ్ళ, అలాగా అది కూడా లాస్ అయినాను. కానీ ఇది కోటరంకృష్ణ గారు చేసిన పెళ్ళి. పెళ్ళి నేను తమిళ్లో అవల్ వరవాళ్ళ అని అది డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆ మూవీలో నేను యాక్ట్ చేశాను, పెళ్లిలో చేశాను, తమిళ్లో చేశాను. ఓకే. తర్వాత ఈ సినిమా చేయడం ఒక ఎత్తు అయితే దీన్ని బయటకు తీసుకురావడానికి ఇంత ప్రొసీజర్ ఉందా అనేసి ఇది చాలా ఇది ఏంటి, ఒక తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఆ 9 నెలలు మోసి ఆ బిడ్డ ఈజీ డెలివరీ అయినాక ఎలా ఉంటుందో అంత బాధ ఉంది, అంత కష్టం ఉంది. ఉంది. కాకపోతే ఇది కామన్ మినిమం ప్రోగ్రామ్ అండి, అంటే కామన్ మినిమం అన్నమాట. అసలు నాకేదో గాబరాగా గజిబిజిగా ఉంది, ఇంటర్వ్యూలకి వెళ్ళడము మాట్లాడడము అంతా మళ్ళీ కొత్తగా ఉంది, అలవాట్లేదు కదా, పోయింది. కాకపోతే మీరు ఉన్నారని, ఎందుకంటే కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తుంటారు, ఎందుకు మేము మంచి వేషాలు ఇస్తే చేస్తాం, అలా చేద్దాం అనుకుంటున్నాం, మా డైరెక్టర్ మమ్మల్ని ప్రోత్సహించాడు అని ఇలాగేవో చెప్తుంటారండి. ఎందుకంటే అది 10 మంది దృష్టిలో పడాలని, దట్ ఈస్ నెసెసిటీ, కరెక్టే, తెలుసు, అవసరం. అది కూడా లేకుండా మనం ఇంట్లో కూర్చుంటాము, మన ఎవరు పిలవలేదు అనుకుంటే అఫ్ కోర్స్